దాదాపు 100 రోజుల పైన నుండి జైల్లోనే ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారికి చాలా బిగ్ రిలీఫ్ లభించింది. మొదట ఆయనను అరెస్ట్ చేసిన కేసుల దగ్గర నుంచి వరుసపెట్టి కేసులు పెట్టుకుంటూ వస్తూనే ఉన్నారు జైల్లో ఉంచేకి. వాళ్ళ న్యాయవాదులు వరుసపెట్టి బెయిల్ పిటిషన్లు వేసి బెయిల్ తెచ్చుకుంటూనే ఉన్నారు. ఆ విధంగా తన మీద మొత్తం 10 కేసులు అయితే తాజాగా ఆయన 10వ కేసులో జైల్లో ఉండే నకిలీ ఇళ్ల పట్టాలు అనే కేసు. సో ఆ కేసులో కూడా బెయిల్ వచ్చేసింది ఈరోజు. సో తనకు మొత్తం 10 కేసుల్లో కూడా ఇప్పటివరకు ఏమేమి కేసులు అయితే ఫైల్ అయ్యాయో అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. సో లెక్క ప్రకారం ఆయన రేపు జైలు నుంచి విడుదలవ్వాలి. కానీ ఇక్కడ మధ్యలో ఇంకో బిగ్ ట్విస్ట్ అనేది ఎదురు చూస్తూ ఉంది. ఇంతకుముందు ఒక కేసులో వల్లభనేని వంశీకి నమోదైనటువంటి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఆ ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది సర్కార్. సో ఆ పిటిషన్ రేపు విచారణకు రాబోతుంది. రేపు వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలవ్వాలి. తనకి ఇప్పుడు మంజూరైన ముందస్తు బెయిల్లో సుప్రీంకోర్టులో రేపే విచారణకు రాబోతుంది. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మేము దాంట్లో జోక్యం చేసుకోం అని చెప్పి సుప్రీంకోర్టు అంటే రిలీజ్ అవుతారు. కాదు ఇంకేమన్నా ట్విస్ట్ వస్తే దాంట్లో ప్రభుత్వం తనని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో వల్లభనేని వంశీని బయటకు రానికూడదనే ఉద్దేశంతో ఇన్ని కేసులు పెట్టారు. మళ్ళీ ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా ఇంక ఎక్కువ రోజులు జైల్లో వచ్చే అవకాశం లేదు, కోర్టు బెయిల్ ఇవ్వాల్సిందే అని ప్రభుత్వానికి కూడా తెలుసు. కాబట్టి అది ఈరోజు బెయిల్ రాకముందే ముందే సుప్రీంకోర్టులో మరో కేసులో పిటిషన్ వేశారు. దాంట్లో ప్రభుత్వానికి ఫేవర్ వస్తే ఓకే, రాకపోతే రిలీజ్ అవుతారు. లేదంటే మధ్యలో ఇంకేమైనా రాత్రికి ఇంకేమైనా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారేమో తెలియదు. అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వల్లభనేని వంశీకి 4 చెరువుల నీళ్ళు దాపారు. నిజంగానే ఆరోగ్యం బాగోలేకున్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎంత సివియర్ అయిన హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసినా ఒక్కరోజు ఆసుపత్రిలో ఉండి వైద్యం చేయించింది లేదు. పొద్దున తీసుకెళ్తే మధ్యాహ్నానికి, మధ్యాహ్నం తీసుకెళ్తే రాత్రికి. ఆ కోర్టులు సీరియస్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కూడా పొద్దున ఆసుపత్రికి తీసుకెళ్ళి సాయంత్రానికి మళ్ళీ జైలుకు తీసుకెళ్ళిపోయారు. వల్లభనేని వంశీని అంత దారుణంగా చాలా హరాస్ చేశారు. కారణం ఏంటి అన్నది అందరికీ తెలుసు. ఇవి కేసులు కాదు, ప్రభుత్వ పెద్దలు వల్లభనేని వంశీ గారిని కావాలని టార్గెట్ చేసి జైల్లో ఉంచారు అని. సో మరి బిగ్ ట్విస్ట్, జైలు నుంచి వస్తారా? సుప్రీంకోర్టులో ఏమన్నా కనుక ప్రభుత్వానికి ఫేవర్ వచ్చే పరిస్థితి ఉంటుందా? బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వల్లభనేని వంశీ ఆరోగ్యం సంపూర్ణంగా కోలుకొని యాక్టివ్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది చూడాలి.